నేను మీ ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రమేష్ని. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క వాయిస్ని బయటికి తీయడానికి, ప్రజల యొక్క సమస్యల్ని బయటికి తీయడానికి గత రేవంత్ రెడ్డి చేస్తున్న యొక్క ఏవైతే అక్రమాలు ఉన్నాయో, ఆయన చెప్పిన గ్యారెంటీలపైన ఆయన మాట ఊసెత్తకుండా ఏవైతే తిరుగుతూనే ఉన్నాడో వాటి మీద మేము మాట్లాడుకుంటూ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం దగ్గరలో ఉన్న ఎంపీ ఎలక్షన్ టైంలో మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఈరోజు అడ్డం పెట్టుకొని ఏదైతే ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు యశస్విని రెడ్డి గారు ఆదేశాల మేరకు పాత వీడియోని కాస్త ముందుకు పెట్టేసి ఈరోజు అక్రమంగా జర్నలిస్ట్ రాజ్కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రాత్రి ఒక నక్సలైట్ని కానీ, ఒక దుండగుణ్ణి కానీ, ఒక హంతకుణ్ణి అరెస్ట్ చేసినట్టుగా రాత్రి 11:30 గంటల ఆ సమయంలో అరెస్టు చేసేసి 3 స్టేషన్లు తిప్పుతూనే ఉన్నారు. ఏ స్టేషన్లో ఉన్నారో తెలుసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా అక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎటువంటి స్పందించకుండా ఆ 3 స్టేషన్లు అన్నం తినకుండా నైట్ నుంచి ఉదయం 11 గంటల వరకు ఇప్పటిదాకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. లాస్ట్ చివరికి సస్పెన్షన్ ఏంటంటే అతన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి రిమాండ్ చేయాలి, దీంట్లో తగ్గేదే లేదనుకుంటా ఝాన్సీ రెడ్డి గారు అయితే యొక్క హస్తం అయితే మనకు అవపడతా ఉంది. మీరు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే మీకెందుకు భయం అనిపిస్తూ ఉంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొంతుకమై మేము మాట్లాడుతూ ఉంటే ఝాన్సీ రెడ్డి గారికి ఏం హక్కు ఉందని సీఏ గారిని కంట్రోల్లో తీసుకొని సీఏ గారితో కేసులు పెట్టించి రాత్రి 11 గంటలకి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని నేను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక నుంచి ఝాన్సీ రెడ్డి గారు ఏవైతే మా పైన కుట్రలు ఆదేశాలు చేస్తూ ఉన్నారో మేము మార్నింగ్ నుంచి కానీ కష్టపడుతూనే ఉన్నాము. రిమాండ్ అవ్వడానికి ఏమైనా మా జర్నలిస్ట్ రాజ్కుమార్ ఏమైనా తప్పుడు పాలు చేశాడా, లేకుంటే ఏమైనా గంజాయి మోసుకొని తిరిగాడా, లేకుంటే ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడా, లేకుంటే ఏం చేశాడనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మా బ్రదర్, నా సొంత బ్రదరు, అతనికి బెయిల్ వచ్చేంత వరకు, అతనిపైన కేసు తీసేంత వరకు మా పోరాటాలు మేము సాగిస్తూనే ఉంటాము. కాబట్టి తెలంగాణ యావత్ సమాజానికి ఒకటి అర్థం కావాలి, మీ యొక్క బాధని మా గొంతుక తోడై ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు మమ్మల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అందులోనూ ఈ భారతదేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ సంబంధం లేని యశస్విని రెడ్డి గారు పదవికి సాటికి లేని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటు సర్పంచ్కి ఎక్కువ జెడ్పీటీసీకి తక్కువ అన్నట్టుగా ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు సిఐని అదుపులో తీసుకొని ఈరోజు నానా రకాలుగా చిత్రహింసలు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. మమ్మల్ని ఎంత వేధించినా కూడా ప్రజల పక్షానే ఉండి కొట్లాడడానికి అయితే మా ప్రయత్నాలు చేస్తాం.